దేవుని మహోన్నతమైనటువంటి శ్రేష్టమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని చదివి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి 118వ కీర్తన 15వ వచనం. నీతి మంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ గుడారం నీతి మంతుని గుడారం అయితే, నీ గుడారములో దేవుని గూర్చిన ఉత్సాహ సునాదం, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం నీ గుడారం వినబడుతుంది. అప్పుడు యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుందంట. ఈరోజు మన కుటుంబాలు, మన గుడారాలు నీతి కలిగినవై ఉంటే, నీతి మంతుడైన దేవుణ్ణి కలిగినవై ఉంటే, మన గుడారాలో మన నివాస స్థలాలలో ఏమి వినబడతాయంటే, ఆ దేవుని గూర్చిన, ఆ యేసుని గూర్చిన మాటలే వినబడతాయి. ఆ దేవుని గూర్చినటువంటి కీర్తనలే వినబడతాయి. ఆ దేవుని గూర్చినటువంటి రక్షణ సునాదమే వినబడుతుంది. నిజంగా మన గుడారాలు, మన గృహాలు నీతి కలిగినవై ఉంటే, నీతి కలిగిన గృహాలుగా, నీతి మంతుల గృహాలుగా, క్రైస్తవ గృహాలుగా నిజంగా మన గుడారాలు, మన గృహాలు ఉంటే, అక్కడ కేవలం దేవుని మాటలు మన గృహాల్లో వినబడతాయి, దేవుని కీర్తనలు వినబడతాయి, రక్షణ సునాదం వినబడుతుంది, దేవునికి సంబంధించినటువంటి సంభాషణ మనకు వినబడుతుంది. అంత మాత్రమే కనుక వేరేది ఏది కూడా మన గుడారాలు వినబడదు. ఎందుకని? మన గుడారము నీతి మంతుని గుడారం అయితే, అంటే నీతి మంతుడైన క్రీస్తుని కలిగిన గుడారం అయితే, ఖచ్చితంగా మన గుడారాలు ఏమి వినిపించాలి? ఏ సునాదం వినిపించాలి? ఏ మాటలు వినిపించాలి? ఏ సంభాషణ ఎక్కువ ఉండాలి? ఇటువంటి కీర్తనలు మనకి వినిపించాలి అంటే, నీతి మంతుని రక్షణ గూర్చిన సునాదము వినబడాలి, సంగీతం వినబడాలి, పాటలు వినబడాలి. అది నీతి మంతుని గూర్చినవై ఉండాలి. కానీ నిజంగా మన కుటుంబాలు అలాంటి నీతి మంతుని కలిగి ఉన్నాము. ఈరోజు మన నిజంగా మన గుడారం నీతి మంతుని గుడారంగానే ఉంటుందా? మన గృహాలు నీతి మంతుని గుడార కలిగినటువంటి స్థితి కలిగి మనం ఉన్నామా? ఈరోజు చూడండి, చాలామంది బ్రతుకుల్లో, చాలామంది జీవితంలో క్రైస్తవుల కుటుంబాల్లో నుండి, క్రైస్తవ యొక్క గుడారాల్లో నుండి ఏం వినబడుతున్నాయి మనకి రోజు అంటే, సంఘములకు వస్తున్న అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో అది వారి ఇంటి ముందు కూడా బోర్డు పెట్టుకుంటారు చాలామంది. ఏమని తెలుసా? యెహోవా ఈ గృహానికి అధిపతి అని, ఆయనే ఈ ఇంటికి యజమాని అని. ఇంటి బయట బోర్డు చాలా చక్కగా కనపడదు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం లోపల నుండి వచ్చే సునాదాలు వేరు, లోపల నుండి వచ్చే సంగీతం వేరు, లోపల నుండి వచ్చే మాటలు వేరు, లోపల నుండి వచ్చే సంభాషణ వేరు. నిజంగా దేవునిలో ఉంటే ఈరోజు మన కుటుంబాల్లోంచి సినిమా సునాదం వినబడుతుంది, సీరియల్ సునాదం వినబడుతుంది, ఈ లోక సంబంధమైనటువంటి జోక్స్, ఈ లోక సంబంధమైనటువంటి అపహాస్యం చేసే కార్యక్రమాలే మన కుటుంబాల నుంచి ఈ సంగీతం, ఈ సునాదం వినబడుతుంది ప్రతి కుటుంబాల్లోంచి. కానీ నిజంగా నీతిమంతుని గుడారంలోంచి రక్షణ అనే సునాదం వినబడుతుందంట. నీ గుడారంలోంచి ఇవే వినబడుతున్నాయా అనేది ఈరోజు నువ్వు పరిశీలించవలసిన ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబంతో, ప్రతి ఒక్కరితో, నీ గుడారంలో నుండి దేవుని గురించిన మాటలేనా వినబడాయి? నీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేవి దేవుని సంభాషణేనా? ఇంట్లోంచి బయటకు వచ్చే కీర్తనలు, పాటలు అన్నీ దేవునికి సంబంధించినవేనా? నీ ఇంట్లోంచి వచ్చే బయటకు వచ్చే సునాదం అంతా రక్షణ గురించినదేనా? లేదా లోకం గురించింది, పాపం గురించింది, లోక చేష్టల గురించి, లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈరోజు సీరియల్, సినిమాలు, జబర్దస్త్, ఇవన్నీ కూడా జోక్స్ సంబంధించి లోక సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి, హాస్యాస్పదమైనటువంటి ఇలాంటి పనికిమాలిన సునాదాలు నీ కుటుంబంలో వినబడితే, నీ కుటుంబం నీతి మంతుల కుటుంబం కాలేదు. మన కుటుంబాలు నీతిమంతుల కుటుంబాలు కాలేవు ఇప్పటికీ కూడా. కానీ మనం పేరు మాత్రం నీతిమంతుల గుడారం. నిజంగా నువ్వు నీతిమంతుల గుడారం అయితే, నీ కుటుంబంలోనే వినబడేది రక్షణ గూర్చిన సంభాషణ, సునాదము, మాటలు, పాటలు అన్నీ కూడా దేవుని గూర్చినవై ఉంటాయి. వేరే సంభాషణ, వేరే మాటలు, వేరే పాటలు నీ గృహంలో నుండి బయటికి రావు. వస్తున్నాయంటే నీది నీతిమంతుని గుడారము కాదు, రక్షణ గుడారము కాదు, ఆత్మ సంబంధమైన గుడారము కాదు. అలా కావాలంటే నీ కుటుంబంలోంచి వ్యర్థమైనవి, ఈ లోక సంగీతం, ఈ లోక పాటలు, ఈ లోక మాటలు, ఈ లోక పరిస్థితులు నీ గుడాలోంచి బయటికి రాకూడదు. అది వస్తే నువ్వు నమ్మిన నీతిమంతుని దేవుని గురించినవి ఉండాలి. నువ్వు కనుక అలా ఉంటే ఈరోజైనా మోకరించి ప్రార్థించే, ప్రభువా నన్ను క్షమించు అని,
నీ సన్నిధిలో నేను తప్పు చేస్తున్నాను, నా గుడారంలోంచి నీ మాటలు వినబడాలి, నీ పాటలు వినబడాలి, వేరే వినపడకూడదని. నిజంగా నువ్వు నీతిమంతుని గుడారం అయితే, లేకపోతే అవసరమే లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో నీతిమంతుల గుడారములోంచి రక్షణ సంగీత సునాదము వినబడును. అప్పుడు యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. నిజంగా మేము నీతిమంతుల గుడారము కలిగి ఉంటే, నీ దక్షిణ హస్తమే మా జీవితంలో సాహస కార్యాలు మా కుటుంబాల్లో చేయగలుగుతుంది ప్రభువా. అలాంటి నీతిమంతుల గుడారము వలె మేము ఉండుటకు, మా గృహాలని సిద్ధపరచుకున్నటకు నీ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.